Twinkle twinkle little star, Mahesh Babu superstar. Hey, Jai Babu. యాక్చువల్ అదే ఇది మహేష్ బాబుది నాది వరుసగా ఇది 5వ రిలీజ్. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ ట్రై చేస్తున్నాను. అంటే మన వైజాగ్లో చూసాను అనమాట, సంఘంలో కానీ శ్రీరామ థియేటర్ కానీ. యాక్చువల్గా సుదర్శన్లో ట్రై చేశాను, కాకపోతే టికెట్లు అక్కడ దొరకలేదు. ఈరోజు ఇక్కడ శ్రీరాములకి వచ్చాను, ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్. సో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎంజాయ్మెంట్ బాగా ఉంటుంది అనేసి. సో అంతే. జై బాబు. లేదు అప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అప్పుడు ఎంత ఉంటాం బ్రో, ఇప్పుడు ఎంత ఉందో. ఈ రోజు స్టోరీ కూడా అదే పెట్టాం, అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎంత ఉన్నా ఈ రోజు ఎంత పెద్ద అయితే మళ్ళీ బాబు చూస్తున్నాం అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే బాబు అండ్ జై బాబు. జై బాబా నాలే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. మన తెలుగు ఇండస్ట్రీకి సూపర్ స్టార్ ఎంతో తోపు అది నాకు తెలుసు, నాకే కాదు ప్రతి ఒక్క దేశంలో అందరికి తెలుసు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. సూపర్ స్టార్ కొట్టే మొగాడు ఇంకా పుట్టలేడు. సూపర్ స్టార్ ఏంటంటే 10 మందికి సహాయం చేసే వ్యక్తి సూపర్ స్టార్. అతనిలాగా పుట్టాలంటే ఒక జన్మ, మరి మన తాతలు ముత్తాతలు దిగొచ్చిన సూపర్ స్టార్ కొట్టే మొగాడు పుట్టలేడు. జై సూపర్ స్టార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సూపర్ స్టార్ అంటే రిలీజ్ అంటే సూపర్ స్టారే తోపు. సూపర్ స్టార్ మించిన వ్యక్తి ఎవడు లేడు. ఓకే, సూపర్ స్టార్ మించిన తోపు ఎవడు లేడు. పోటీ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబే, అంతే. వీళ్ళిద్దరికే పోటీ, సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంతే. వేరే వాళ్ళకి ఎవరికి లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీరిద్దరికి మాత్రమే సాధ్యం. రిలీజ్ రికార్డులు కొట్టడం అంటే వీళ్ళిద్దరికి సాధ్యం. సినిమా రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. చాలా మంది సినిమా 100 కోట్లు 1000 కోట్లు తెలియదు కానీ కలెక్ట్ చేస్తుంది. ఇలా కనిపించింది, 4Kలో ఉంది, బాగుంది. పాటలు బాగున్నాయి, ఫుల్ బేస్ పెంచారు, ఎంజాయ్ చేసాం. అన్ని సినిమాలు. బిజినెస్ మ్యాన్ ఫేవరెట్, బిజినెస్ మ్యాన్. ఆ డైలాగులు చాలా డేంజర్గా ఉంటాయి. ఎంజాయ్ చేసాం. ఆ సినిమా సూపర్ ఉంటుంది, ఇంకా అది కన్ఫర్మేషన్. అది అతడు దూకుడు మహేష్ బాబు దేవుడు. జై బాబు. గంజుడారనుకోండి తప్పులేదు, మహేష్ బాబు చూడాలి చచ్చిపోతారు. మహేష్ బాబు వెయిట్ చేస్తున్నాం అన్న, ఎప్పుడు వస్తుంది అన్న. వెయిట్ చేస్తున్నాం, వచ్చే లోపల మాకు బీటెక్ కూడా అయిపోద్ది అనిపిస్తుంది అన్న. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, అందరు హీరోలు ఫ్యాన్స్ ఉంటారు, కానీ మహేష్ బాబుకి మాత్రమే భక్తులు ఉంటారు. దేవుడు మహేష్ బాబు. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. హ్యాపీ బర్త్డే బాబు. లవ్ యు మహేష్ అన్న. ఒక్క నిమిషం బ్రో. మా ఇంట్లో పప్పుచారు, మా ఇంట్లో పప్పుచారు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. బాబులకే బాబు, బాబులకే బాబు, sexy movie. అన్నా మూవీ చెప్పలేవు, అన్నదో చెప్పలేవు అన్న. మూవీ మాత్రం ఇరికి తీసిందన్న. ఓల్డ్ మీ అన్న ఫ్యాన్ చెప్తున్నా. బ్లాక్ బస్టర్ అన్న. బాబులకే బాబు, మహేష్ బాబు. బాబులకే బాబు. జై బాబు. మహేష్ బాబుకి జై. జై బాబు అంటే అసలు మూవీ అసలు అదిరిపోద్ది.
అసలు 4K అల్ట్రా మాత్రం ఒక్కొక్క సీను ఒక్కొక్క అసలు కూర్చోటే లోపల మైండ్ పోతుంది లోపల. ఒకటి చెప్తా, జై బాబు. అన్న ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే, మరి ఆ సందర్భంగానే అతడు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు కూడా మహేష్ బాబు గారు అభిమాని కాబట్టి మీరేం చెప్తారు? సూపర్ ఉంది సార్. ఎస్టిమేట్ ఫస్ట్ మహేష్ బాబే ముహూర్తం షాట్ పెడతాడు ఏదైనా. ఫస్ట్ పోగిరి నుంచే ఇది సాంప్రదాయం వచ్చింది. మహేష్ బాబు చుక్కల్లో చంద్రుడు, మహేష్ బాబు ఒక్కడు. చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు ఒక్కడు. మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఎంతో మంది పిల్లల గుండె ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన. ఇప్పుడు బుర్పారంలో అయితే మొత్తం ఊరే పుట్టినరోజు చేసుకుంటారు. బుర్పారం ఊరే మొత్తం బ్యానర్లు కట్టి బుర్పారంలో మొత్తం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? రోడ్లు వేపించిండు, నల్లలు వేపించిండు, హాస్పిటల్ కట్టిపించిండు. ఏ హీరో చేసినా మా హీరో సూపర్ మనిషి మనసు ఈ మనసున్న హీరో. అందుకే మహేష్ బాబు అంటే మాకు పానం. మహేష్ బాబు లేదు మాకు. మహేష్ బాబు సినిమా అంటే పిచ్చి నాకు. వేరే వాళ్ళ సినిమా చూడలేదు. మహేష్ బాబు అయితే 10 సార్లైనా చూస్తా. అట్లా అభిమాని నేను. 2007 అయితే ఇక చూడు సునామీ ఇక పాన్ ఇండియా అనలే ఎప్పుడు. ఇక పాన్ ఇండియా ఇక పోతాడు. ఇక రాజమౌళి గారి సినిమా పాన్ ఇండియా పోతాడు ఇక మహేష్ బాబు. సూపర్ హిట్ అన్న. ఏ సినిమా తీసినా మహేష్ బాబు మెసేజ్ ఉన్న సినిమా తీస్తాడు. దేశం కోసం ఏముంది, సర్కారు పాట తీసిండు. 1 లక్షల కోట్లు తీసుకుంటారు. సామాన్యుడు ఒక 50,000 తీసుకుంటే ఇంటి మీదకి వచ్చి గొంతు పడతారు. 1 లక్షల కోట్లు తీసుకున్నవానికి ఏమో ఇంత పెడతారు మీరు, వాళ్ళ సామాన్యునికి ఏమో గల్లాలు పడతారు మీరు. అన్ని మెసేజ్ ఉన్న సినిమాలు తీసుకుంటాడు మహేష్ బాబు. దేశం కోసం ఉన్న సినిమాలు తీసుకుంటాడు మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అన్న మహేష్ బాబు. అందుకే ఫుల్ అభిమాని నేను మహేష్ బాబు. ఎప్పుడు ఏ సినిమాతో మహేష్ బాబు గారికి అభిమానం? నేనా రాజకుమార్ నుంచే కృష్ణాభిమాని నేను. చెయ్యి వెయ్యి #1 ఆ పాట మహేష్ బాబు పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఆశ ఉంది. ఆ పాట పెట్టాలి. అగ్నిపర్వతం నుంచి ఆ పాట పెట్టాలని, మహేష్ బాబు రీమేక్ చేయాలని ఉంది నాకు. ఎప్పటి నుంచి ఆశ ఉంది. ఆయన ఏనంటుండు కానీ ఆ పాట చేస్తే ఇంకా బాగుంటది మహేష్ బాబు అని ఉంది నాకు. ఓకే, అట్లా అతడు సినిమా అప్పుడు థియేటర్ లో చూసారా? మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. థియేటర్ లో చూసినా. అమ్మో థియేటర్ లో చేతులు కోసి దండలు వేసిన, సోషం తట్టిపోయేలా అన్ని చేసినా నేను. మహేష్ బాబు అంటే పిచ్చి అభిమాని నేను. మహేష్ బాబు ఏది అమెరికా నుంచి బేగంపేటకు వచ్చింది రాజకుమార్ సినిమా ఫస్ట్ సినిమా. అప్పటి నుంచి నీకు అభిమాని, కృష్ణాభిమాని, తర్వాత మహేష్ బాబు అభిమాని. మహేష్ బాబు పేరు పెట్టిన, మహేష్ బాబు అని పెట్టిన. అంటే అభిమానం కొద్ది పెట్టిన. మా కొడుకు పేరు ఆ మహేష్ బాబు పెట్టిన. అట్లా. అండ్ మీ అన్న తమ్ముడు వాళ్ళ పేరు కూడా లేదు. మా కొడుకు పేరు పెట్టిన పెట్టారు మహేష్. నడిపోని పేరు మహేష్ పెట్టిన, పెద్దోని పేరు అరుణ్ పెట్టిన. ఓకే. సో ఇప్పుడు మరి మహేష్ బాబు గారి రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ బర్త్డే సందర్భంగా ఉన్న అప్డేట్ మరి రాజమౌళి గారు ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఇస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. ఆయన ఇయ్యారు సార్. ఎందుకంటే ఆయన ఫోన్లు షూటింగ్ చేసే ఫోన్లు లోపల పోనీయారు. అన్ని ఓ సంచిలో వేపించేస్తాడు. ఫోన్లు బయటికి రావు. ఇంత అడ్మైజ్ ఇవ్వడు. తెలుసుగా రాజమౌళి తెలుసుగా. ఫోన్ బయట షూటింగ్ అయ్యే టైంలో ఫోన్లు పెట్టుకొని అట్లా ఉంటది. ఆయన పాలసీ ఆయనకు ఉంటది. మహేష్ బాబుతో ఎప్పుడు 20 ఏళ్ళ ముందే చెప్పిండు. ఏది పోకిరి సినిమా నాకు మహేష్ బాబుతో తీస్తా అని ఇప్పుడు సెట్ అయింది. అది అన్నాడా లేదా? అవును. పూరి జగన్నాథ్ డైరెక్టర్ అన్నాడా లేదా? ఇప్పుడు సెట్ అయిపోయింది మహేష్ బాబు ఒక 3,300 మంది పిల్లల గుండె ఆపరేషన్లు చేపించిన మా దేవుడు ఆయన. అందుకని మహేష్ బాబు అంటే మాకు పానం. ఆయన కృష్ణ చచ్చిపోతప్పుడు ఒక మాట అన్నాడంట. ఒక 5 ఊర్లు దత్తత తీసుకొని నా కర్ణం చేయమన్నా దత్తత తీసుకుని 5 ఊర్లు దత్తత తీసుకుని అలా నాయన మాటకు ఇంకా 5 ఊర్లు దత్తత తీసుకొని నడిపించుకున్నాడు. అట్లా సినిమా అయిపోయింది. ఎలా అనిపించింది? సూపర్ ఉంది సినిమా. నడిచింది జుబ్లీ అన్న సినిమా. జుబ్లీ అది సురేషన్ తట్టిపోయి జుబ్లీ అది. ఆ డేట్ సురేషన్ తట్టిపోయి అంటేనే మహేష్ బాబు. వేరే సినిమా ఎవరిదాను పీక్ పాట తింటాం.
అదేది పోకిరి ఓడియన్ లో ఉండే సుయేషన్ తట్టిపై ఓనర్ ఏం చేసిండు, రాతి తెచ్చి పోకిరి తెచ్చి సుయేషన్ తట్టిపైలో పోస్టర్లు వేపించండు, కుట్లాడి తెచ్చి పోస్టర్లు వేపించండు. సుయేషన్ తట్టిపై అంటేనే మహేష్ బాబు. నువ్వు ఇప్పుడు పోయి సుయేషన్ తట్టిపైలో చూడు, మహేష్ బాబు అన్ని జుబ్లీలు అన్ని పక్కకుంటాయి, అందరి హీరోలు పక్కన చెత్తలో వాడేస్తాం. మహేష్ బాబు పక్కకుంటాయి, సపరేట్ అద్దంలో ఉంటాయి. సుయేషన్ తట్టిపైలో పోయి చూడండి. బ్రో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ అతడు రిలీజ్ అవబోతుంది. ఈరోజు పండగ రోజు అన్న, 15th బర్త్డే మా బాబుది. మామూలుగా ఉండదు. జై బాబు, జై మహేష్ బాబు. అతడు సినిమా రిలీజ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. మాకు లోపల మామూలుగా లేదు. ఇప్పటికే ఫైర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షోకి, మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్తున్నాం. అసలు వైబ్ ఉంటుంది. అతడు సినిమా అప్పుడు థియేటర్లో చూసారా స్టార్టింగ్? లేదండి, అప్పుడు మేము కాలేజ్ కూడా లేదు, స్కూల్కి వెళ్తున్నాం. అప్పుడు మాకు తెలియదు. మాకు మా టీవీలోనే చూసేవాళ్ళం, 100 సార్లు చూసాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ అబ్బా. మాకు అప్పుడు తెలియలేదు ఎందువల్ల మేము అభిమానులు అయిపోయామని. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఏం యాక్టింగ్ అసలు. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ మూవీ ఇది, హాలీవుడ్ మూవీ రేంజ్ ఇది అప్పట్లో. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు తీస్తున్నారు. అప్పులో ఎవరు తీయలా. అప్పులో ఓన్లీ మహేష్ బాబే తీశారు. హాలీవుడ్ రేంజ్ అంటే ఫైట్లు కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ అంటే మీకు చెప్పవసరం లేదు. ఎస్. సో ఇవాళ మహేష్ బాబు గారి బర్త్డే, మరి రాజమౌళి గారితో సినిమా ఉంది, ఏమైనా అప్డేట్స్ వస్తాయి? సార్ అప్డేట్స్ కోసం మాకు అసలు బాబుని స్క్రీన్ పైన చూస్తే అదే చాలండి. మాకు అసలు అప్డేట్స్ అవసరం లే. మూవీ ఎప్పుడు వచ్చినా హిట్టే, ఇండస్ట్రీ హిట్, అది అందరికీ తెలిసిందే. మాకేంటంటే లుక్ ఏదో ఒక లుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం. లుక్ వచ్చేటట్టు అనిపించట్లా, అప్డేట్ ఇవ్వట్లేదు అసలు. అంటే చెప్పాలంటే ఇంకా మనకి ఇది కూడా లేదు కదా, ఇంకా నేమ్ కూడా పెట్టలేదు మూవీకి. అలానే జస్ట్ వెయిటింగ్ అంతే. వెయిటింగ్ అన్న అందరిలాగా, మీలాగా, నాలాగా. ఎస్, మాకు సెలబ్రేషన్ ముఖ్యం. అది అతడు అనేది 100% సాటిస్ఫై చేసింది. ప్రతి మూవీ రిలీజ్ అవ్వాలి మహేష్ బాబుది. ఎందుకంటే ఆ రోజులు మేము మిస్ అయిపోయాం మొత్తం. ఇప్పుడు ఆ వైబ్ మొత్తం కూడా ఒక వైబ్ అవుతున్నాం. అది థ్యాంక్ యూ.